హలో హాయ్ మామ. ఈ రోజు అయితే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక విషయం అయితే జరిగింది. నేను వెళ్లే దారిలో మీకే చూపిస్తా చూడండి. అందరూ జనాభా అంతా ఉండే కాడికి నేను సైడ్ ఆపి దిగి అతన్ని చూడటం జరిగింది. ఏమైందో విషయం కనుక్కుందామని. ఒక దూడపిల్ల వెళ్తా ఉంటే దాన్ని అయితే తొక్కిచ్చేసాడు. మొత్తానికి దూడపిల్ల అయితే చనిపోయింది. దూడపిల్లని తొక్కించింది కాక వెహికల్ ఆపమంటే ఆపలేదంట. మొత్తానికి అయితే బండి ఓవర్ ట్రాక్ చేసి అతన్ని అయితే కింది దించి రౌండ్ అప్ చేశారు. ఆపమంటే ఆపోజిట్ లో వాడే వీడియోస్ తీస్తున్నారు. మన వాళ్ళకైతే కోపం వచ్చి ఫోన్ అయితే రివర్స్ కొట్టారు, తగిలిపోయింది. తెలంగాణ నుంచి మనోళ్ళు ట్రావెలింగ్ చేస్తూ తిరుమలకి వెళ్ళాలని అప్పుడే చూశారు. ఆ దూడపిల్లని తొక్కియటం చూసి మన అన్న వాళ్ళు సైడ్ అయితే ఆపి వాడిని అయితే పట్టుకోవడం జరిగింది. ఎలా అయితే గుద్దాడో తెలియదు మామ. మొత్తానికి దూడపిల్లని అయితే సైడ్ పెట్టేశారు. మొత్తానికి కంటైనర్ లారీ అయితే మన వాళ్ళు అయితే ఆపేసి సైడ్ పెట్టిచ్చేశారు. ఇంకా వాడిని అయితే పొద్దునే అయితే మొత్తానికి దూడ ప్రాణం అయితే తీసేసాడు మామ. ఆ చిన్న దూడపిల్లని చూస్తే నాకే బాధేస్తుంది మామ. వీడు స్లోగా వెళ్ళి ఉంటే ఇంత జరుగుండేది కాదు మామ. తన ప్రాణం ఎంతో మామ. చూడు మామ ఎంత బాధేస్తుందో నాకైతే. ఆ దూడపిల్ల చిన్న పిల్ల మామ. ఇంకా లాస్ట్ కి డౌట్ వచ్చి కంటైనర్ లో చూసారు మనోళ్ళు అయితే. ఇందులో ఉండే డాక్యుమెంట్స్ పేపర్ కానీ చెక్ చేశారు. చెన్నైకి అయితే వెళ్లే వెహికల్ మామ. అదైతే మనోళ్ళు సామాన్లన్నీ చెక్ చేశారు లోపల ఏమన్నా ఉన్నాయో డౌట్ వచ్చి. నా తరపున ఒకటే రిక్వెస్ట్, హెవీ వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ కానీ ఏదైనా కొంచెం వెళ్ళేటప్పుడు చూసుకొని డ్రైవ్ చేయండి ప్రతి ఒక్కరికి. కానీ ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. మన ప్రాణం అంతా దూడ ప్రాణం కూడా అలాగే ఉంటుంది. జై శ్రీరామ్, జై గోమాత, జై హింద్.